ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి ఈ దినము కూడా ప్రేమించి ఆస్వాదించి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కన్నులకు రమ్యమైనదియు వివేకమిచ్చు చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆస్వాదించి ఈ శిలువ ధ్యానాల్లో ఇదిగో తండ్రి ఈ 24వ రోజు కూడా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ప్రేమించి ఆస్వాదించి మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణదని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడి తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉన్నా, ఎన్నికపరుచుకొని ఉన్నావు. నీ ఆత్మను నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాలంలో మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే కొన్ని దినాల నుంచి కూడా మనము ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి దేవుడు తన కృపను బట్టి ఆ ఏదెను తోటలో ఆదామును మరి నారి అయిన ఆమెను ఉంచినప్పుడు మరి సర్పము మాటలు విని మరి ఆ పండు తిన్నట్టుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ 6వ వచనంలో ఏమని చదువుతున్నాడంటే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె ఆ ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు. హల్లెలూయా. ఇక్కడ మనం ధ్యానం చేసి ఉన్నాం. ఎప్పుడైతే అవ్వ అంటే ఆ నారి ఆ పండును తిందో, ఆ పండుతో పాటు సాతానుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తన గర్భంలోకి వెళ్ళిపోయాడు. అంటే తన లోపలికి పోయినా ఆ రోజు మనం ధ్యానం చేసాం. ఎప్పుడైతే వెళ్ళాడో ఈమె హల్లెలూయా, ఈ నారి అనే ఆమె ఎప్పుడైతే సాతానుడు లోపలికి ప్రవేశించాడో ఆమె రూపం మారిపోయింది. ఏం మారిపోయిందంట? అంతకుముందు ఎలా ఉండేదో మనిషి ఇప్పుడు ఎలా అయిపోయిందంట? నల్లగా అయిపోయింది. హల్లెలూయా. ఎందుకని? నల్లోడు లోపలికి వచ్చేసాడు కాబట్టి నల్లగా అయిపోగానే అది అలాగే ఆ పండులు తీసుకొని ఆదాము దగ్గరికి వచ్చింది. ఈ ఆదాము దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ఇప్పుడు ఆదాముకి తెలుసు ఏంటి? ఈమె ఆల్రెడీ పండులు తినేసింది, ఈమె ఆల్రెడీ మరణానికి పాత్రురాలు. ఈ మరణానికి పాత్రురాలు అయిందని తెలిసి, కానీ ఆదాముకి అవకాశం ఉంది. ఆదాము అనే ఆయనకి అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈయన తినకపోతే ఆల్రెడీ దేవుడు దృష్టిలో ఈయన నీతిమంతుడిగానే ఉంటాడు, తన కుమారుడిగానే ఉంటాడు. ఒకవేళ ఇంకొక శరీరాన్ని తీసేయడమేమో, లేకపోతే ఇంకొక పార్ట్ తీసేవాడేమో. ఇప్పుడు ఉంది ఎక్కడ ఒక ఎముక తీశాడు, కొద్దిగా మాంసం తీశాడు. ఒకవేళ కనుక ఆమెను కనుక అలాగే వదిలేస్తే ఆమె మరణానికి పాత్ర అయిపోద్ది. లేదా దేవుడు ఇంకొక ఎముకను తీసి దాంట్లో తనలో నుంచే
ఇంకొక మాంసం తీసి ఇంకొక స్త్రీని చేసేవాడేమో, ఇంకో నారిని చేసేవాడేమో. కానీ ఎప్పుడైతే ఆమె ఆ రూపంలో ఉందో, ఎప్పుడైతే ఆ స్థితిలో ఉందో, ఈ ఆదాము ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడంటే, ఇప్పుడు నేను ఈమెని నాలాగా తీసుకురాలేను, నా చేతిలో అవకాశం లేదు. అయితే ఒక అవకాశం ఉంది, నేను ఆమెలాగా మారచ్చు. హల్లెలూయా. ఎందుకని? ఆదాముకు బాగా తెలుసు, ఆదాము కోసము దేవుడు వస్తాడు. ఎందుకంటే ఇది ఆయన ఊపిరి, ఆయన స్వరూపము. నా కోసమైతే దిగి వస్తాడే కానీ ఆమె కోసం మాత్రం రాడు. ఎప్పుడైతే ఆలోచించాడో ఎమ్మటే ఏం చేశాడంట, ఆ పండుని ఈయన కూడా తినేసేటప్పటికి ఆయన అప్పుడు ఆమెకి ఏమయ్యాడంట, భర్త అయ్యాడు. హల్లెలూయా. భర్త అనే పదానికి భరించువాడు, రక్షించువాడు, పోషించువాడు, ఈ 3 పదాలు కలిగిన వ్యక్తి భర్త. అందుకనే భర్త పని ఏంటి? ఆయన బాధను భరించాలి, ఆమెను పోషించాలి, ఆమెను రక్షించాలి. ఈ 3 పనులు చేసేవాడినే భర్త అంటారు. ఎప్పుడైతే ఈయన ఆరోపణలోకి వెళ్ళిపోయాడో, దేవాది దేవుడైన యెహోవా ఆయన అన్నాడు, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాముకు భర్తగా దేవుడు రావాలి, దేవుడు వచ్చేసాడు. అయితే ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడు, చదువమ్మా. అప్పుడు హల్లెలూయా అంటే అంతకుముందు వీళ్ళ కన్నులు లేవా? గుడ్డోళ్ళ సోపు చూస్తలేదా? మరి వాళ్ళ కన్నులు తెలిసేది ఏంటి? అప్పుడు దాకా మూసుకొని ఉన్నారా? అంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుసు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తము ఈ ఇగ సంబంధమైన అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏ కన్నులు ఉన్నాయి వీళ్ళకి? మనోనేత్రం ఉంది. ఇప్పుడు ఆ మనోనేత్రం మూయబడింది. ఎప్పుడైతే ఈ మనోనేత్రం మూయబడిందో ఈ లోకములో ఉన్న నేత్రం తెరవబడింది. హల్లెలూయా. అప్పుడు వరకు కూడా ఈ మనోనేత్రము ఈ లోకాన్ని చూడదు, లోకంలో ఉన్న వాటిని చూడదు, లోకం గురించి ఆశపడదు. ఆ నేత్రము దేవునితో ఉంటుంది, దేవునితో నడుస్తూ ఉంటుంది. దేవుడు చేసిన ప్రతి సృష్టిని చక్కగా ఆయన మాట ద్వారా ఏం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సాతానుడు ఈ లోపలికి వెళ్ళిపోయాడో, ఈ పండు తిన్నాడో, ఈ రూపం మారిపోయిందో వీరికి, ఎమ్మటే ఆ దేవుడు చేసిన ఆ నేత్రం మూయబడిందంట. ఈ లోక సంబంధమైన నేత్రము తెరబడిందంట. అందుకనే అప్పుడు దాకా కళ్ళు లేవా అంటే కళ్ళు ఉన్నాయి వారికి. అప్పుడు దాకా కూడా కళ్ళు ఉన్నాయి. అవి ఎక్కడుందంటే దేవుడితో ఉండేవాళ్ళు, దేవుడితో మాట్లాడేవాళ్ళు, దేవుడితో నడిచేవాళ్ళు. దేవుని సృష్టి అంతా కూడా వాళ్ళకి ఏందంట, ఒక పవిత్రముగా కనపడేదన్నమాట. ఎప్పుడైతే ఈ కన్నులు మూయబడి ఈ కన్నులు తెరవబడియో, ఇప్పుడు చదవమ్మా అది కను. అప్పుడు వాళ్ళిద్దరి కన్నులు తెరవబడెను. వారు ఏంటంట, హల్లెలూయా అంటే దేవుడు లాస్ట్ కళ్ళు లేనిలాగాను బట్టలు లేనిలాగా చేశాడు అన్నమాట. దేవుడు ఎంత అన్యాయస్తుడండి నిజంగా. ఒకసారి చూస్తేనేమో అసలు మంచి చెడ్డ తెలియదు అంట వాళ్ళకి. వాళ్ళ అసలు దీనికి పిచ్చోళ్ళు అలాంటి అంట, అట్లా తయారు చేశాడంట.
మంచి చెడ్డ తెలివిచ్చే పండ్లు తినొద్దని ఆ రోజు చెప్పి వీళ్ళు మంచి చెడ్డలు తెలియని వాళ్ళలాగా చేశారట. ఇప్పుడేమో ఇదంట గుడ్డోళ్ళలాగా చేశారట. ఆఖరికి బట్టలు లేని వాళ్ళలాగా చేశాడంట. ఏంటండి ఇది? దేవుడు నిజంగా అన్యాయస్తుడా? అన్యాయస్తుడే కదా. మరి ఇప్పుడు కాదంటే అట్ట కుదురుద్దు మీకు? ఇక్కడ చెబుతున్నాడు, అక్కడ బట్టలు లేవని రాస్తున్నాడు, అక్కడ కళ్ళు లేవని రాస్తున్నాడు, ఇన్ని మంచి చెడ్డ తెలియదని రాస్తున్నాడు. మరి ఇన్ని విధాలుగా దేవుడు కనుక నరుని చేసినప్పుడు దేవుడు అన్యాయస్తుడే కాదా? అన్యాయస్తుడే కాదా? అయితే కాదంటాం. మళ్ళీ అంటే నీ బట్టలు ఎక్కడ తిరగమ్మా, రోడ్లో ఉంటా తిరిగితే మరి అన్యాయస్తురాదులా కాదంటారు ఏంది? అవునా కాదా? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి మీరు. ఏదో నేను యేసుప్రభుని నమ్మేస్తాను అందుకని ఈ రోజున క్రైస్తవుడు అంటే రోడ్ల మీద పడి కొడుతుంది. అందుకే మీరు ఏది నమ్మరు, ఏది వినరు, ఏది గ్రహించరు. నేను తెలిసిందే నాదే సత్యం అనుకుంటారు. అందుకని కొడుతున్నారు వాళ్ళు. మా దేవుడు అక్కడే దేవుడు, కడవడుల దేవుడు కాదంటే మరి తర్రా. ఎందుకంటే మరి అలా అయిపోయాం మనం బతుకులు, అలా వచ్చింది. అందుకనే ఇక్కడ సత్యం ఇంత కరెక్ట్గా ఇక్కడ రాస్తున్నాడంటే మరి కాదు అవునంటే ఇక్కడేమో బట్టలు లేవు దిబంగరులు అని చెబుతున్నారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత కూడా 21లోకి వచ్చేటోడికి ఏమన్నాడు, ఇలా దిబంగరులుగా ఉన్నారు అని రాస్తున్నాడు. మరి అంతే కదా. అలాంటప్పుడు మనం కాదు అవునంటే కుదరదా? నిజంగా ఆయనకి లేరా అనేది మనం చూస్తే ఇక్కడ వారికి నిజంగా బట్టలు ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవాలంటే కీర్తన గ్రంథము 93వ కీర్తన 1వ వచనంలో యెహోవా రాజ్యము చేస్తున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక వస్త్రం చేసుకున్నాడు. ఆ వస్త్రం పేరు ఏంటంటే ప్రభావం. ఏ వస్త్రం ధరించుకుని వస్తున్నాడంటమ్మా? ప్రభావం అనే వస్త్రం ధరించుకొని వస్తున్నాడు. అయితే ఇప్పుడు నరుల్ని దేవుడు ఎలా చేశాడు, నరుల్ని దేవుడు ఎలా చేశాడు, ఎలా ఉంచాడు అనేది మనకు గమనించినట్లయితే కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చదువుతున్నాడు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, దేవుడు నీవు దేవా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెబుతున్నాడు. ఒక వ్యక్తి ఏమో మనుషుడు, ఒక వ్యక్తి ఏమో నరుడు. వీరిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళ ఏ పార్టీ వాళ్ళు, మనిషి కానీ నరుడు కానీ, వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? దేవుని కంటే వారిని కొంచెము తక్కువ అనిగా చేసావు. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా గమనించాలి. ఏ పార్టీ వాడు అంటే అసలు తీసేసినోడు కాదు. దేవుడు ఏదైతే చేయగలుగుతాడో అన్నీ చేస్తాడంట. ఎవరు చేస్తారు? మనిషి అనేవాడు చేస్తాడు, నరుడు అనేవాడు కూడా చేస్తాడు. నరుడు అనగా ఈ నారం అనే శరీరంలోకి దేవుడు ఎప్పుడు ఊపిరి వచ్చిందో అప్పుడు ఆయన నరుడు. అంటే చేయబడిన వాడు నరుడు, పుట్టినోడేమో మనిషి. అందుకని ఇక్కడ ఏమన్నా వీళ్ళిద్దరిని ఇక్కడ వేశారు. వాళ్ళు దేవుడి కంటే కొంచెము తక్కువనిగా చేశావు, మహిమ ప్రభావములతో. హల్లెలూయా. ఏంటంట ఇదేందో ఎట్లా చేసాడు వీళ్ళని? మహిమ ప్రభావం. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏ వస్త్రాలు ఉన్నాయి? హల్లెలూయా. ప్రభావం అనే వస్త్రం ఉంది. ఈ ప్రభావం అనే వస్త్రము ఎలా ఉంటుందంటే, మనకి ఈ మధ్య దేవుళ్ళు సినిమాలు దేవతలు కనుక పైనుంచి కిందకు దిగుతుంటే వారి చుట్టూ తెల్లని ప్రకాశముగా ఉంటుందంట. వెలుగు, మనుషులు వెలుగు అంటే ఆ తెల్లని వస్త్రములో ఆ వెలుగులో ఎలా కనపడతారంటమ్మా? తెల్లని వస్త్రం. అందుకే మహిమ ప్రభావం అన్నాడు. ఆ బట్టలు ఉండే వారికి, బట్టలు లేనోళ్ళు కాదు.
వాళ్ళకి మనోనేత్రాలు ఉండేవి, ప్రభావం అనే బట్టలు ఉండేవి. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని కుమారులు కాబట్టి తెల్లగా మెరిసిపోతూ ఉన్నారట. అలాంటిది ఎప్పుడైతే ఈ పొను తిన్నాడో, ఎప్పుడైతే ఈ సాతానుడు తనలోకి వచ్చాడో, ఆ మనోనేత్రము మూయబడింది, ఆ ప్రభావము పోయింది. అప్పుడు వీళ్ళకి ఆ బట్టలు లేని వాళ్ళకి కనపడ్డారు. ఉన్న చుట్టూ ఉన్న ఎలిగిపోతే ఏముంది, మనకి ఈ బల్బులు కాకపోతే అంతకుముందు ఈ బల్బులు ఉండేవి, 100 క్యాండిల్ బల్బులు అయ్యి. అది కనుక బల్బు వేసినప్పుడు చాలా ప్రకాశం కనపడుద్ది. ఆపగానే దాంట్లో ఉన్న ఫిలిమెంటు లైట్ వెలిగినప్పుడు కనపడుద్దా? కనపడుద్ది. లైట్ ఆర్పితే అలాగే ఎప్పుడైతే ఆ వెలుగు ఉందో వీళ్ళ చుట్టూ వాళ్ళ దివంగరత్వం తెలియలేదు. ఎప్పుడైతే ఆ అపవాది వచ్చేసాడో, వీళ్ళ దగ్గరికి వచ్చాడో, ఆ వెలుగు పోయింది, ఆ మనోనేత్రం పోయింది. పోగానే వాళ్ళ దివంగరులుగా కనపడ్డారు. అంజూరపు ఆకులు కుట్టి, హల్లెలూయా. ఇక్కడ మనకి ఈ చరిత్ర మొత్తం చూస్తే ఎలా ఉంటుందంటే చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ రోజును బట్టి చూస్తే, ఈ లోకం బట్టి చూస్తే, ఇవన్నీ కూడా చూస్తే ఇదే దేవుడు ఇలాగే రాశాడు కదా, ఇలాగే చెప్పాడు కదా, ఇదే కదా నిజము అంటాం. కానీ అక్కడ సత్యము ఎలా ఉంటుందంటే, సత్యం ఎలా ఉందంటే అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, హల్లెలూయా. అక్కడ అన్నాడు సిలువకు కొట్టి దాని మీద సేర్వాత, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి. అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు, అయ్యా వాళ్ళు వెళ్ళి చెట్టు చాటును దాక్కోలేదు. ఎప్పుడైతే మనము పాత రోజులు, పాత చరిత్రలు అవన్నీ చూస్తామో, కట్టుబాట్లు చూస్తామో, ఏ వ్యక్తి అయినా సరే ఒక చెట్టు తోటలోకి కానీ వెళ్ళి ఆ చెట్టు పళ్ళు గనక కోచినప్పుడు, ఆ చెట్టు యజమానుడు గనక చూసి ఆ వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఎంబటే ఆ చెట్టుకే కట్టేస్తారు. ఎలా కట్టేస్తారు? అప్పుడు వెళ్ళి వాడిని పట్టుకొని తాళ్ళు ఎత్తుకుతాడా? లేదు, అతని ఒంటి మీద ఉన్న సొక్కాలను తీసే ఆ చెట్టుకేసి ఆ వస్త్రాలు తీసి, ఆ ప్రభావమైన వస్త్రాలు తీసి ఆ చెట్టు కట్టేశారు. ఎవరినమ్మా? అవన కట్టలేదు. అసలు అవ్వకే కావాల్సింది, అవ్వే సాధన వాడికి. ఇప్పుడు అందుకనే చూడండి, ఇక్కడ మీకు అసలు రాజకీయం కానీ, ఆలోచన కానీ అన్నీ కూడా ఏదైనా తోటలోనండి. ఈరోజు ఒక వ్యక్తి దొంగతనం చేసో లేకపోతే హత్య చేసో పారిపోయాడు అనుకోండి, వాడు దొరకడు అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టుకొని వస్తారు. వాళ్ళ అమ్మనో, వారి భార్యనో, వాళ్ళ చెల్లినో, వాళ్ళ తమ్ముడినో తీసుకొచ్చి, వాడు వచ్చిన తర్వాత నేను వదిలిపెడతాను రాపట్టరు. ఇప్పుడు ఆదాముని వీడు కొట్టలేడు. ఎందుకంటే ఆదాముకు ఎంత శక్తి ఉందో, ఈ సాతానుడి గాడికి అంత శక్తి ఉందో, ఈ ఆదాము కూడా అంత శక్తి ఉంది. అయితే సాతానుడేమో లోక సంబంధంగా ఉన్నాడు, ఈ ఆదామేమో దేవుడు సంబంధింగా ఉన్నాడు. దేవుడే సంబంధి ఎక్కువ గెలుస్తాడు, అంతే కదా. ఆడు గెలవలేడు కాబట్టి ఏం చేశాడంట? తన భార్యను పట్టుకున్నాడు. భార్యను కట్టేలా, భార్యను అంటే ఈయన్ని కట్టేస్తానికి, ఈ వ్యక్తిని పట్టుకుంటానికి ఏం చేశాడంట? ఆమెను వాడుకున్నాడు. హల్లెలూయా. అది రాజకీయం అంటే. మీకు రాజకీయం అనేది అక్కడే ప్రారంభమైంది.
ఇప్పుడు ఆదమును పట్టుకోవాలంటే ఈ అవ్వను పట్టుకోవాలి. అందుకే అవ్వ ద్వారా వెళ్ళి పట్టేసుకున్నాడు, కట్టేసేసాడు. హల్లెలూయా. ఆదమును కట్టేశాడు, అవ్వను కాదు. అవ్వకు తెలియదు అప్పుడు వరకు కూడా కట్టేస్తాడన్న సంగతి, ఆ విషయం తెలియదు ఆమెకి. కానీ ఎప్పుడైతే ఈయన కట్టేసేసాడో విడిపించేది ఎవడు? హల్లెలూయా. ఇప్పుడు కట్టేసాడు చెట్టుకి, విడిపించాలంటే ఎవరు వస్తారు? ఆదాముకి ఎవరున్నారు? అన్న లేడు, తమ్ముడు లేడు, అమ్మ లేదు. ఎవరంట? వాళ్ళ బాబు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట? బాబు. ఎవరా బాబు? యెహోవా. హల్లెలూయా. దేవుడే బాబు, అంతే కదా. యెహోవా కుమారుడు. వాళ్ళ బాబే తిరిగి రావాలి, దిగొచ్చి విడిపించాలి అతను. అందుకని వచ్చాడు ఆయన. వచ్చి చెట్టు చాటును దాక్కున్నానంటే ఈయన వచ్చి కచ్చడు కొలతం కాదు, ఈయన చెట్టు కట్టేస్తే ఈడు ఆయన వచ్చి ఏంటి అనేది వదిలే అంటే ఇతను చేసిన తప్పు ఏంటంట? కాయ తింటే వచ్చే శిక్ష ఏంటంట? మరణం. హల్లెలూయా. మరణానికి ఉంది కాబట్టి, మరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు మరణించారు. సరే, నా కుమారుడు బదులు నేను మరణిస్తాను కాబట్టి ఆయన వదిలేసే అన్న. ఇప్పుడు మరణించాలంటే ఇప్పుడు ఆదాము ఏ రూపంలో చేశాడు తప్పు? ఆత్మ రూపంలోనా, శరీర రూపంలోనా? శరీర రూపంలో ఆదాము ఉన్నాడు, ఆత్మ రూపంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఈ శిక్షను భరించాలంటే ఇప్పుడు ఏం వేసుకుని రావాలైందా? శరీరాన్ని వేసుకొని రావాలి. హల్లెలూయా. ఈ రోజు యేసుప్రభు ఎందుకు వచ్చాడరా? ఆయన దేవుడే కదా. 3 మేకులు పీక్కోలేకపోయాడా? లేదా 4 మేకులు అసలైపోయాడా అంటే ఇది కాదు అక్కడ చెబుతుంది ఆయన. అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ చెప్పాడు ఆయన, నేను శరీర రూపంగా వస్తాను. మరి వస్తే ఏం చేస్తావు? ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తావు అంటే, నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో, నీ మాట నేను ఎట్ట నమ్ముతాను? ఎవరంటుందా మాట? ఎవరంటారు? నీ మాట నేను నమ్మటానికి అవకాశం లేదు, నాకు నీ మాట నేను నమ్మను అంటున్నాడు. ఎవరు? సాతానుడు. ఎవరినన్నాడు? దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు అంతకుముందు ఎవరు? దేవుడి నమ్మకమైన వాడే, దేవుడి శిష్యుడే, దేవుడి కుమారుడే. కానీ ఎదురు తిరిగి ఇప్పుడు నీ మాట నేను ఎందుకు నమ్ముతానా? ఈరోజు కూడా చాలా మందికి అంతే కదా. తండ్రి అనేది తెలియదు, గురువు అనేది తెలియదు, పెద్దోడు అనేది తెలియదు. కళ్ళు నెత్తికి ఎక్కగానే నువ్వెంతయా? పెంచేదే వాళ్ళనే, చేసేదే వాళ్ళే. ఎందుకంటే అందుకని నీ మాట నమ్మను. కాకపోతే ఏం చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటిది? ఒక పత్రం మీద రాసి నోటు, అంతే కదా. ఎవరి దగ్గరికి వెళ్తే నీ మాట నేను ఎందుకు చెబుతాను, ముందు నోటు రాసి బాబు అంటాడు. నోటు అనేది అక్కడే బయలుదేరింది. అందుకని నేనేమని చదువుతున్నాడట, మళ్ళీ చదువమ్మా మాట వీళ్ళకి అర్థం కాలేదు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా ఏంటంటే దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన తన మీద రుణముగాను మీ విరోధముగాను ఉండిన పత్రమును, అంటే నోటు రాపించుకున్నాడు దేవుడి చేత. సాతానుడు, నీ మాట ఎవడు నమ్ముతాడరా బాబు, ముందు నువ్వు నోటు రాయి, విడుదల పెడతా, ఈ కొడుకును వదిలేస్తా, నువ్వు వచ్చేదాకా. ఎప్పుడు దాకా? నువ్వు శరీరంతో వచ్చేంత వరకు కూడా ఈయన వదిలేస్తా. నోటు రాసాను. నోటు రాపించుకున్నాడంట, సిలువకు మేకులు కొట్టి అన్నాడు. అయితే అప్పుడు దాకా ఏం చేయాలి? ఇప్పుడు నోటు రాసి ఇచ్చేసాడు దేవుడు. నేను వచ్చి విడిపించేదాకా నా కొడుకును వదిలేసే అన్నాడు. ఆదామును వదిలేసే అంటే వదిలేస్తాను అన్నాడు. నోటు రాపించుకున్నాడు. ఎలా రాపించుకున్నాడు ఇక్కడ చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు
మరణము చేత దాస్యమునకు వారిని లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ఆ రక్త మాంసం గలవాడాయను హల్లెలూయా పాలివాడయ్యాడంట. అంటే ఇప్పుడు ఏంది, నేను వచ్చేవంతవరకు వీళ్ళని బానిసలుగా ఉంచుకో. నీ దగ్గర ఏందంట, ఎలా ఉంచుకోవాలంట, అంటే అంటున్నాడు, నేను శరీరంతో వచ్చేంత వరకు కూడా వీళ్ళు నీ స్వాధీనంలో ఉంటారు. శరీరంతో వచ్చి నీ శిక్ష విడుదల చేస్తే, ఇప్పుడు ఆదాము ఏ చెట్టు అయితే పండు తిన్నాడో ఆ చెట్టుకి కట్టేశాడు. ఆ చెట్టు కట్టేసిన ఆ శిక్ష ఏమంటే మరణం వచ్చింది. ఆ మరణం తీయాలంటే నేను వస్తానని చెప్పాడు దేవుడు. ఆ వచ్చేంత వరకు, అంటే నేను ఆత్మరూపిగా ఉన్నాడు కాబట్టి శరీరముగా వచ్చేంత వరకు కూడా వీరిని ఏం చేస్తాడంట, అమ్మా ఏం చేయాడు, బానిసలుగా ఉంచుకో అన్నాడు. అక్కడ నుంచి ప్రారంభమైంది ఈ చెట్టు పూజ. హల్లెలూయా. మీకు నిజం కాదు, అబద్ధం కాదు. చెట్టు పూజ ఏ మనిషి తెచ్చుకోవాలా. అందుకని సిలువకు మేకులు కొట్టి, అంటే సిలువ చెట్టు నుంచి వచ్చిందా, చెక్క లేకపోతే ఏదైనా ఇనపతో చేశారా, లేకపోతే సిమెంట్తో చేశారా? పశ్చిమానికి ఇలాగ చేస్తే అన్నాడు యేసుప్రభు. ఎవరంట? పశ్చిమోనాను. అక్కడ సిలువ ఏందంటే ఆ రోజు ఆదాము చేసిన, అందుకనే ఆయన మొదటి ఆదాము, నేను కడపటి ఆదాము. ఆయన చేసిన శిక్ష నేను భరిస్తాను కొంచెం. అందుకనే రెండు ఆదాములు ఉన్నారు అక్కడ. మొదటి ఆదాము మరణాన్ని తెచ్చాడు, రెండో ఆదాము ఏం చేస్తున్నాడా, మరణాన్ని తీసేస్తాను. అందుకనే ఆ ఎబ్రిల్ రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు ఏలయనగా ఎడ్ల యొక్కయు మేక యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు తెలుసా? అంటే ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తీసేయట్లేదు, పాపం తీసేస్తున్నాయా? తీసేయట్లేదు. ఎందుకని? ఈ సంవత్సరం అంతా పాపం చేసేస్తున్నాడు, వెళ్తున్నాడు, ఒక మేకనో గొర్రెనో లేకపోతే కోడినో కోసి పారేస్తున్నాడు, అక్కడ పాపం పోయింది అంటున్నాడు, మళ్ళీ వచ్చి పాపం చేస్తున్నాడు. సంవత్సరం అవుతుంది కానీ పాపం మాత్రం పోవట్లేదు, ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. అందుకని చెబుతున్నాడు, వాటి లెక్క పోవట్లేదు. అందుకని నా లోకమునికి వచ్చినప్పుడు బలియు అర్పణయు కోరలేదు కానీ నాకొక శరీరమును, హల్లెలూయా, మీకు అర్థమవుతుందా? ఆదామా, నా కుమారుడా, నిన్నెంతో ప్రేమతో చేసుకున్నాను, ఈ భూమికి అధికారిగా చేశాను. ఈ విశ్వం అంటే భూమి, ఈ విశ్వానికి నాయకుడిగా చేశాను నేను. అలాంటి నీవు నాకు చాలా లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మన హిందూ ధర్మశాస్త్రంలో చూసినా కూడా 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకంలో ఏ లోకాన్ని కోరినా నేను ఇచ్చేసేవాడిని. వెండి అడిగితే వెండి ఇచ్చేవాడిని, బంగారం అడిగితే బంగారం ఇచ్చేవాడు, ఏది అడిగితే అది ఇచ్చేవాడిని. కానీ నువ్వు ఏం అడగలేదయ్యా. ఏం అడిగావంట? నాకు ఒక శరీరాన్ని అడిగావు. హల్లెలూయా. అది రావాల్సిన పని. యేసు ప్రభువు సిలువ వేయటానికి కారణం ఏంటంటే, ఆదాము ఎప్పుడైతే మరణాన్ని తెచ్చుకున్నాడో ఆ మరణాన్ని ఏం చేయాలంట? తీసివేయాలి. అప్పుడు రాశాడంట దేవుడు అగ్రిమెంట్, నేను వచ్చి నా కుమారుని విడిపించే వరకు వీరిని నీవు బానిసలుగా ఉంచుకో. అందుకు ఆదాము నాకు ఒక శరీరాన్ని కోరా. మరి ఈ మరణం అంతా ఎందుకు మారలేదయ్యా? ఎందుకు దాచిపెట్టాడయ్యా? ఇది నిజమేనా అనేది మనకు చాలా డౌట్లు కదా, అంతే కదా? ఇది నిజమా అంటాడు. నిజమా అంటే ఈ చరిత్ర ఆల్రెడీ భవిష్య పురాణంలో కనపడుతుంది. మన హిందూ ధర్మశాస్త్రంలో అయితే
భవిష్యపురాల్లో మహాదేవుడైన విష్ణుమూర్తి మాట అవిహ అనే ఆమె మీరిందని, సర్పము ద్వారా మోసపోయిందని, మరణాన్ని తెచ్చిందని కూడా రాశారు. ఈ గ్రంథాల్లో కూడా ఉన్నాయి. మనకి భవిష్యపురాణం చదివితే మనకి ఇదే చరిత్ర కనపడుద్ది. మనకి ఈ ఆదికాండంలో ఉన్న చరిత్రే అందులో కనపడుద్ది మనకి. ఇది నిజమా? మరి ఎందుకని ఈ చెట్ల చాట్లు ఉన్నాడు, పుట్ల చాట్లు ఉన్నాడు, దాక్కున్నాము, సొక్కాలు ఇచ్చాడు, ఇవన్నీ మరి ఎందుకు రాశారు దీంట్లో? దీని ఎందుకు? ఇది నిజమా, ఇది తప్ప అంటాం మనం ఈరోజున. మరి అంతే కదా. ఆదికాండం మనం 3వ అధ్యాయం చదువుతుంటే కన్నులు తెరబడి దివ్యాంగులై ఉన్నారు, దేవుడు చల్లపొట వచ్చాడు, పిలిచాడు. నేను చెట్ల మటం దాక్కున్నామని రాసి ఉంటే నువ్వేంటే ఏ చెట్టు కట్టేశాడు అంటే ఎవడన్నా నమ్ముతాడా? అవునా కదా. అందుకనే అపోస్తులుడైన పౌలు చక్కగా చెబుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట చాలా చక్కగా చెబుతున్నాడు, క్లియర్గా చెబుతున్నాడు ఆయన. అంటే తెలియనోళ్ళ తెలిసినోళ్ళ, పరిపూర్ణమై అయిన వారి మధ్య, తెలిసినోళ్ళుగా తెలియనోళ్ళుగా, జ్ఞానులుగా అజ్ఞానులుగా, జ్ఞానం కలిగిన వారి మధ్య బోధిస్తున్నాం అంటున్నాడు పౌలు. అంటే ఆల్రెడీ వాళ్ళకి అంతా ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు అంతా. అందుకనే జ్ఞానుల మధ్యనే అది ఈ లోక జ్ఞానము కాదు, పోవుస్తున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మము ఏం చేశాడంటే దేవుడు మర్మంలో పెట్టాడంట. అది మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానం ఏం చేయబడిందంట? ఆపేశాడు దేవుడు. దానియేలు గ్రంథం మనం లాస్ట్లో చూస్తే, ఎందుకంటే మనకు టైం అయిపోయింది కాబట్టి నేను వెళ్తలేదు, నెక్స్ట్ చూసుకుందాం దాని సంగతి. అందుకని అంటున్నాడు మరుగు చేయని చెప్పాడు దానియేలుకి అనమాట. అందుకని ఆ జ్ఞానం అంట ఏం చేశాడంట ఆ రోజున మరుగు చేశాడు. జగతి ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. అంటే ఆదిలోనే చెప్పేశాడు ఈ సంగతి, నియమించాను. అది లోకాధికారులలో సరే హల్లెలూయా ఏందంట ఎవరికి తెలియదు. ఈరోజు నీకు నాకు ఇచ్చాడే కానీ ఆ రోజుల్లో ఎవరికి తెలియదు. మరుగు చేశాడు, మర్మంగా పెట్టాడు దాన్ని. ఎప్పుడైతే ఈ రోజున యేసు ప్రభు సిలువేసి లెగిశాడో అప్పుడు దాన్ని బట్ట బయలు చేశాడు అనమాట. ఒకవేళ వారికి కనుక తెలిసి ఉన్న ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును హల్లెలూయా ఏందంట నిజమే కనుక వాళ్ళకి తెలిస్తే సిలువేస్తారు. ఆయన వేయరు. అందుకనే ఆయన వేయరు కాబట్టి నేను ఆపాను. ఆయన సిలువ వేసేంతవరకు కూడా ఈ మర్మం చెప్పాలి. అంటే ఆదాము చెట్టు చాటును దాక్కోలేదండి, చెట్టు కట్టేశారు. చెట్టు కట్టేసిన తర్వాత దేవాతి దేవుడైన యెహోవా వచ్చి, ఇదిగో ఆత్మస్వరూపి అయిన నేను శరీరం దాల్చుకొని వచ్చేంతవరకు నా కుమారుల్ని నువ్వు ఉన్నాయా, బానిసలుగా పెట్టుకో. నేను ఎప్పుడైతే వచ్చి దాన్ని తీసేస్తానో, ఎప్పుడైతే నేను ఆ మరణాన్ని పొందుతానో అప్పుడు ఇదిగో నేను రాసిన ఈ పత్రము తీసేస్తా. హల్లెలూయా. కాబట్టి అంత మర్మైంది. అందుకని అప్పటి నుంచి కూడా ఈరోజు చెట్టునే ఆరాధిస్తారు. అది ఈ మానవులు పెట్టింది కాదు, దేవుడే. అయినా సరే ఏ చెట్టుని పూజిస్తారు? ఏదో మామిడికాయలో జాంకాయలో మనం పోషించే చెట్టును పూజిస్తారా? యాప చెట్టు, రావి చెట్టుని పూజిస్తారు. అవి పనికిరావు నిజంగా. అవి పొయ్యిలో పెట్టుకుంటాను తప్పితే, లేదా దర్వాజలో ఇట్లు చేసుకుంటాను తప్పితే ఇంక దేనికి కానీ వాటిల్నే ఎక్కువగా ఏంటంటే యాప చెట్టుని. యాప చెట్టు అనగా సేదు అనుభవం. హల్లెలూయా. మన జీవితం అది. ఆ రోజు ఆదాము అన్నాడు, నేను చేసిన దానికి మరణాన్ని తెచ్చుకున్నాను కాబట్టి ఆ అనుభవం సేదు అనుభవం. అందుకని సేదు అయిన ఆ చెట్టునే మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు పూజిస్తామంటే, ప్రభువా ఎప్పుడు వస్తావు, ఎప్పుడు ఈ సేదు అనుభవం నుంచి నన్ను విడుదల పరుస్తావు. ఆయన కోసం. ఆయన ఎవరయ్యా అంటే జీవము కలిగిన చెట్టు. హల్లెలూయా. జీవము చెట్టు అది.
ఆ జీవము ఎప్పుడు మాకు ఇస్తావు, ఈ సేదను తీసేసి ఎప్పుడు ఆ తీపిని మాకు ఇస్తావా అని ఈ రోజున ఎదురు చూస్తూ దానికి పూజిస్తాం. హల్లెలూయా. ఈరోజు మనం తెలియక ఏంటంటే చెట్టును పూజిస్తున్నారా, రాయిని పూజిస్తున్నారా, రప్పను పూజిస్తున్నారా అని మనం అనుకుంటాం. కానీ సత్యాన్ని ఎరగ మనం, అందుకని మనం దేవుని బిడ్డలమైన క్రైస్తవమైన దేవుణ్ణి ఎరిగి ఉండాలి. అలాంటి దీవెన మనకి ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని ఎరిగి దేవుడు 10 మంది కాదు ఒక్కడే అని తెలుసుకోవాలని చేసుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.